అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23న కోబ్రా ప్లానెటరీ సిచ్యువేషన్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో క్లోన్ చేసిన మానవ శరీరాల్లో కొంతమంది ఆల్డెబ్రన్స్తో సహా లైట్ ఫోర్సెస్ ట్రంప్కి మరియు మస్క్ల యొక్క బృందాలకి వారి ఆడిటింగ్ ప్రయత్నాల్లో ప్రత్యక్షంగాను అలాగే పరోక్షంగాను కూడా మద్దతునిస్తున్నారు. మస్క్ తనని తానే ఏలియన్స్ ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించుకుంటున్నాడు. అతనికి పెంటగాన్ యొక్క సమగ్ర ఆడిట్ తర్వాత అతనికి సమాధానం లభిస్తుంది. ర్యాండ్ పాల్ ఫోర్ట్ నాక్స్ యొక్క ఆడిట్ను ప్రతిపాదిస్తున్నారు. అతీంద్రియ ఆర్థిక వ్యవస్థలో గోల్డ్ పాత్ర గురించి ఎలన్ మస్క్కి పెద్దగా పరిచయం లేనందున నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, బంగారం యొక్క డెన్సిటీ చాలా తక్కువ ధర కలిగిన టంగ్స్టన్ సాంద్రతతో చాలా దగ్గరగా పోలి ఉంటుంది. కాబట్టి చాలా వరకు గోల్డ్ బార్లు అసలు టంగ్స్టన్ బార్లు కావచ్చు. అవి వాస్తవానికి బంగారు పూత పోసిన టంగ్స్టన్ బార్లే. ఇలాంటివి అనేక నకిలీ గోల్డ్ బార్లు ఇంటర్నెట్లో స్వేచ్ఛగా అందుబాటులో ఉన్నాయి. అల్ట్రాసౌండ్ టెస్టర్ ద్వారా నిజమైన గోల్డ్ బార్లకి మరియు నకిలీ టంగ్స్టన్ బంగారు పూతతో ఉన్న బార్లకి మధ్య తేడాను గుర్తించడానికి సులభమైన మార్గం ఇది. ఫోర్ట్ నాక్స్లో చాలా బంగారం వాస్తవానికి టంగ్స్టన్గా ఉండే అవకాశం ఉన్నందున ఆడిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్క గోల్డ్ బార్ని అల్ట్రాసౌండ్ టెస్టర్తో పరీక్షించవలసి ఉంటుంది. జియోపొలిటికల్గా ఉక్రెయిన్లో చివరికి శాంతి స్థాపనకు దారితీసే ఒక చారిత్రాత్మకమైన పురోగతి సంభవించింది. ఇక్కడ గమనించదగిన ఆసక్తికర విషయం ఏమిటంటే, పుతిన్ మరియు ట్రంప్ ఇద్దరూ కూడా శాంతి ఒప్పందానికి ఆకర్షితులయ్యారు. నేను 3 సంవత్సరాల క్రితం సెన్సార్ చేసిన బ్లాగ్ పోస్ట్లో వివరించిన దానితో సమానంగా ఉన్నాయి. ఇద్దరూ కూడా నా ఆర్టికల్లో ఉపయోగించిన ఎగ్జాక్ట్ సేమ్ సందర్భంలో వీరు కామన్ సెన్స్ అని ప్రస్తావించారు. ట్రంప్ కూడా మిలిటరీ బడ్జెట్ని సగానికి తగ్గించాలని సూచించారు. ఏజ్ ఆఫ్ ఎక్వేరియస్ ఎనర్జీస్తో నిండిన చాలా సానుకూల ప్రతిపాదన. మీకు గైడెన్స్ అనిపిస్తే న్యూ ఎనర్జీలకి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి మెడిటేషన్ క్రియేట్ చేయబడింది. ఈ మెడిటేషన్కి సంబంధించిన లింక్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో గమనించగలరు. యుఎస్లో జరుగుతున్న బ్రేక్ త్రూలు అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇంకా 3 ప్రధాన డార్క్ పాకెట్లను పరిష్కరించవలసిన అవసరం ఉంది. అవి యూరప్, ఇజ్రాయిల్ మరియు చైనా. లైట్ ఫోర్సెస్ వందల సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు సహస్రాబ్దాలుగా చర్చిలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మరియు సమాధుల క్రింద మానవ బలి ప్రదేశాల్లో కంటైనర్లో నిల్వ చేయబడిన బ్లాక్ గో అంటే నల్లటి జిగురు, ఇది కైమెరా స్పైడర్ యొక్క ఇతరిక విషం. వీటి భారీ రిజర్వాయర్ నెట్వర్క్లను క్లియర్ చేయడం ఇప్పుడే పూర్తి చేశారు లైట్ ఫోర్సెస్. ఈ కంటైనర్లు యూరప్లోని బ్లాక్ నోబిలిటీకి చెందిన డార్క్ మ్యాగీకి, ఇజ్రాయెల్లో బాల్ యొక్క డెత్ కల్ట్కి మరియు చైనాలో డార్క్ టిబెటియన్ నెట్వర్క్లకి ప్రధాన వనరులుగా ఉండేవి. ఈ రిజర్వాయర్లో చిక్కుకున్న అనేక ఆత్మలు ఇప్పుడు విముక్తి పొందాయి. బ్లాక్ గో అంటే నల్లటి జిగురు విజయవంతంగా తొలగించబడింది. ఇది డార్క్ ఫోర్సెస్ యొక్క శక్తిని గణనీయంగా తగ్గిస్తుంది. ఇప్పుడు లర్కర్ ద్వారా సబ్ క్వాంటమ్గా చిక్కుకున్నందున ఇప్పుడు లర్కర్ కనీసం 70% క్లియర్ చేయబడింది. ఈ రిజర్వాయర్ల యొక్క ప్రధాన స్థానాలు రోమ్, ప్యారిస్, లండన్, కీవ్, ఒడెస్సా, జెరూసలేం, క్రియేట్స్మోనా, ఉరుంకి మరియు బీజింగ్ క్రింద ఉన్నాయి. ఈ రిజర్వాయర్లను క్లియర్ చేసినప్పటికీ పైన పేర్కొన్న ప్రదేశాలు ఇప్పటికీ డార్క్ ఫోర్సెస్ యొక్క ప్రధాన కేంద్ర బిందువులలో ఒకటి. యూరప్, బ్లాక్ నోబిలిటీ మరియు వారి అనుచరులు ఉక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. ఇజ్రాయెల్లో వారు గాజాలో యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. చైనా జనాభాలో మైక్రోచిప్ పెడుతున్నారు. కాంతి మరింత ఊపందుకున్నప్పుడు ఆ ప్రాంతాలలో కూడా పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. మీరు ఫీనిక్స్ వర్క్షాప్కి సంబంధించిన నోట్స్ చదవవచ్చు. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది, గమనించగలరు. మీ నక్షత్ర మూలాలను కనుగొనడానికి కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.